రాష్ట్రం అనే పొలంలో ఈ 5 ఏళ్లలో సంస్కరణలనే విత్తనాలు వేశామన్నారు సీఎం జగన్. ఈ విత్తనాలన్నీ 15 ఏళ్లలో వృక్షాలవుతాయని, తద్వారా ప్రజల జీవితాలు మారుస్తాయని రేపల్లె సభలో చెప్పారు. ఈ సంస్కరణలతోటి రాష్ట్రంలో పేదరికం మాయమవుతుందన్నారు జగన్. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇప్పటికీ ఇవాళటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ, ఈరోజు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్ అనే మీ రైతు, జగన్ అనే మీ బిడ్డ, జగన్ అనే మీ అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి. బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. జగన్ రోడ్ షోలు, సభలకు జనం పోటెత్తుతున్నారు. ఇవాళ రేపల్లెలో కూడా ప్రజలు పోటెత్తారు. ఇవాళ మరో 2 సభల్లో జగన్ మాట్లాడబోతున్నారు. కాసేపట్లో మాచర్ల సభ ఉండబోతోంది. మధ్యాహ్నం తర్వాత మచిలీపట్నం వెళ్తారు. మేమంతా సిద్ధం సభల్లో కానీ, ఇప్పటి బస్సు యాత్రలో కానీ జగన్ తన ప్రసంగాల్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగిస్తున్నారు.